హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చెప్పాను కదా వెయిట్ లాస్ వీడియో జర్నీ మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి. సో ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డూ దిస్ వ్లాగ్ గైస్, బికాస్ చాలా మంది అడుగుతున్నారు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారని నాకు అర్థమైంది. అందుకని నేను ఎలా ఈ 2 monthsలో 8 kgs అయితే తగ్గాను గైస్. నేను జస్ట్ 2 monthsలో 8 kgs, అది కూడా వితౌట్ వర్కౌట్. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆల్రెడీ చాలా మంది నా దాంట్లో విజిబుల్ చేంజెస్ చూస్తున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే నాకు అసలు అంత వెయిట్ లాస్ అయితేనే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అసలు ఎంతో వర్కౌట్ చేయాలేమో ఏమో అనుకున్నాను. బికాజ్ నార్మల్గా వర్కౌట్ చేస్తేనే పోస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీ వెయిట్ అయితే తగ్గుతాము. కాకపోతే నేను వర్కౌట్ లేకుండా చేస్తున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది, ఒక్కొక్కరికి టైం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఉండకపోవచ్చు, లేకపోతే ఒక్కొక్కరు బేబీస్ వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. మా పాప అయితే నాకు అసలు సపోర్ట్ చేయదు. అందుకని నాకు వర్కౌట్ చేయడం అసలు కుదరలేదు. సో అందుకని నేను చాలా చిన్న చిన్న థింగ్సే నేను ప్లాన్ చేసుకున్నాను జస్ట్ డైట్ విషయంలో. సో అలానే నేను 8 kgs అయితే తగ్గాను ఈ 2 monthsలోనే. నేను జస్ట్ 4-5 థింగ్స్ చేసుకుంటేనే నేను 2 monthsలో 8 kgs అయితే తగ్గాను గైస్. సో ఇది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో దట్ మీకు నేను ఏమేమి చేశాను అనేది క్లియర్గా చెప్తాను. సో దట్ మీరు కూడా మంచి పాటించవచ్చు. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినాలన్నా కూడా గైస్ మనకి ఫస్ట్ కన్సిస్టెన్సీ చాలా మెయింటైన్ చేయాలి డైట్ విషయంలో. లేకపోతే ఈరోజు తిని రేపు తినకుండా ఉండడం, లేకపోతే ఫాస్ట్గా బక్కగా అయిపోవాలని చెప్పేసి, ఫాస్ట్గా స్లిమ్ అయిపోవాలని చెప్పేసి సడన్గా అస్సలు తినకుండా ఉండడం కానీ చేయకూడదు. బికాజ్ క్రాష్ డైట్ అనేది అస్సలు మంచిది కాదు గైజ్. ఈవెన్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళే కానీ, ఫీడింగ్ చేయకపోయినా కూడా ఇలా క్రాష్ డైట్ అయితే అస్సలు చేయకూడదు. బికాజ్ ఫీడ్ చేస్తున్నా కూడా మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉండాలి, కార్బ్స్ అలాగే ఉండాలి, అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ కూడా అంతే ఉండాలి. సో అలా అని చెప్పేసి నేను ఏదో కీరాలు పెట్టుకోవాలి, క్యారెట్స్ పెట్టుకోవాలి, అవే తినాలి, ఓట్స్ అవే తినాలని నేను అనను. మీకు ఎంతలో ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవే తినొచ్చు. డైట్ అయితే మెయింటైన్ చేసుకోవాలి అండ్ వెయిట్ లాస్ అయితే అవ్వాలి. బికాజ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కొక్కరు ఒక రోజు స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే చికెన్ ఉంది కదా, మటన్ ఉంది కదా అని చెప్పేసి ఓవర్గా తినేస్తారు. సో అలా మాత్రం చేయొద్దు. దీంట్లో పోర్షన్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి అండ్ క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తినాలి. అండ్ ఈ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ మనం ఒక్క రోజులో లావ్ అయిపోం కదా గైస్, తింటేనే కదా లావ్ అయి ఉంటాము. సో అలా అన్ని డేస్ తిన్నది ఒకేసారి సడన్గా మన బాడీ సడన్గా తినకుండా ఉంటే అది తీసుకోదు కదా. సో అందుకని చెప్పేసి మనం మెల్లమెల్లగా డైట్ చేసుకుంటూ రావాలి. సో అలాగే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. సో నేను చేసిన మొట్టమొదట పని గైజ్, షుగర్ మానేశాను. షుగర్ అస్సలు బంద్ చేసేసాను. లైక్ ఎందులోనూ షుగర్ తీసుకోవట్లేను. లైక్ షుగర్ అంటే స్వీట్స్ తినట్లేను, కూల్ డ్రింక్స్ తాగట్లేను, ఇంకా ఏమి షుగర్కి సంబంధించి ఏమి తీసుకోవట్లేదు. అలాగని చెప్పి స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు తినకుండా ఉండడం అలా కూడా చేయట్లేను. నాకు స్వీట్ తినాలనిపించిన, కేక్ తినాలనిపించిన షుగర్ లేని స్వీట్ మాత్రమే తీసుకుంటున్నాను. అది ఎనీ కైండ్ ఆఫ్ లైక్ బెల్లం కానీ, హనీ కానీ ఇలా యాడ్ చేసుకుంటూ, డేట్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ స్వీట్స్ అయితే నేను తింటున్నాను. నాకు కేక్ తినాలనిపించినా తింటాను, కాకపోతే అది బెల్లంతో చేసిన కేక్ అయి ఉంటుంది. ఇంట్లోనే చేసుకుంటాను, బయట మాత్రం అస్సలు తినట్లేను గైస్. చెప్పాను కదా, ఒకటి షుగర్ మానేశాను, ఒకటి బయట ఫుడ్ మానేశాను, ఒకటి నైట్ టైం ఎర్లీగా తినడం స్టార్ట్ చేశాను, అండ్ నైట్ టైం రైస్ బంద్ చేశాను గైస్. సో నేను ఈ 4 థింగ్సే చేశాను. దీంతోనే నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను. చాలామంది అడుగుతున్నారు, మేము వర్కౌట్ చేయకుండానే మాకు డైట్ చెప్పండి, నేను ఎట్లా బక్కగా అయినావు నువ్వు, ఇంకా వితౌట్ వర్కౌట్ మేము ఎలా తగ్గొచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇది చేయండి గైస్, నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ చూస్తారు. స్టార్టింగ్లోనే ఒక్క 1 month ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఇది మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ చేసింది చెప్పాను కదా, షుగర్ మానేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నాను గైస్. నేను స్టార్టింగ్ మార్నింగ్ 7 o'clockకి డీటాక్స్ డ్రింక్ అలా తాగేస్తాను, అండ్ 11 o'clockకి నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ చేస్తాను. సో 11 o'clock ఎనీథింగ్, దోశ, ఇడ్లీ, కిచిడి, పొంగల్ ఏదైనా సరే, సౌత్ ఇండియన్ డిషెస్ ఏదైనా సరే తింటాను. కాకపోతే
పోర్షన్ కంట్రోల్ చెప్పాను కదా, క్యాలరీస్ చూసుకుంటూ తింటాను. సో అది ఎలా అనేది నేను ఇంకో వ్లాగ్లో పోస్ట్ చేశాను కావాలంటే. సో క్యాలరీస్ ఏం లేదు, మీరు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఒక డేలో 1000 క్యాలరీస్ లోపు తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బెటర్ గైస్. బికాజ్ మనం ఒకవేళ వర్కౌట్ చెయ్యని వాళ్ళైతే ఇలా తీసుకోవాలి, లేకపోతే వర్కౌట్ చేసే వాళ్ళైతే ప్రోటీన్ ఇంటేక్ ఇంకొంచెం పెంచవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా తినేస్తాను గైస్, ఏదైనా కడుపు నిండా తింటాను, మరీ ఓవర్ కడుపు అయితే నింపుకోవట్లేను. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్కి 3 o'clock అలా అయితే తీసుకుంటాను. రైసే తీసుకుంటున్నాను గైస్, బికాజ్ మన బాడీ ఆల్రెడీ రైస్కి అలవాటై ఉంటుంది. సడన్గా రైస్ మానేయడం అస్సలు మంచిది కాదు. కొంతమంది తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ అయినా ఏదైనా, ఒక్కొక్కళ్ళ అలవాటు ఒక్కొక్కరి. నేను మాత్రం వైట్ రైస్ అసలు మానేయాలనుకోలేదు, బికాజ్ నేను ఫీడింగ్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను డైట్ అయితే చేస్తున్నాను. బికాజ్ నేను ఇప్పుడు ఫీడ్ చేస్తున్నాను అండ్ ఆల్సో నేను వెయిట్ లాస్ కూడా అవుతున్నాను. సో రైస్ అయితే మానేయలేదు. ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకుంటాను, దాంతోపాటు ఒక 2-3 కర్రీస్ అయినా, లేకపోతే ఏ కర్రీ అయినా, వెజిటేబుల్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఏదైనా సరే తీసుకుంటాను. సో లంచ్ అయితే 3 o'clock తీసుకుంటాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టీ ఏదైనా తీసుకుంటాను. టీ అయితేనేమో బెల్లంతో తీసుకుంటాను, కాఫీ అయినా సరే బెల్లంతో తీసుకుంటున్నాను, షుగర్ అయితే తీసుకోవట్లే. అది కూడా డైలీ అయితే తీసుకోవట్లేదు, టీ ఆర్ కాఫీ డైలీ అయితే లేదు గైజ్. అప్పుడప్పుడు నాకు తాగాలనిపిస్తేనే తాగుతాను. స్నాక్స్ ఏదైనా సరే తింటాను, కాకపోతే ఏ బర్గర్ పిజ్జా ఇవి కాకుండా, బయటవి కాకుండా ఇంట్లోవే తింటాను అన్నట్టు. సో ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 8 కంటే ముందు, లైక్ 7:30 లోపు నా డిన్నర్ అయితే అయిపోతుంది. అది నేను డిన్నర్లో మాత్రం చేసింది ఒకటి గైజ్, రైస్ డిన్నర్ టైంలో తినట్లేను. ఒక ఫుల్ జొన్న రొట్టె అయితే తింటున్నాను విత్ ఎనీ కర్రీ, నాన్ వెజ్ కానీ ఏదైనా సరే కర్రీ అయితే తీసుకుంటాను, జొన్న రొట్టె తీసుకుంటాను. సో నేను చెప్పింది గుర్తుంది కదా, ఫస్ట్ షుగర్ మానేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట ఫుడ్ మానేశాను, అండ్ మధ్యాహ్నం రైస్ తీసుకుంటున్నాను, అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి రైస్ స్కిప్ చేసి జొన్న రొట్టె తీసుకుంటున్నాను. జొన్న రొట్టె కానీ చపాతీ కానీ ఏదైనా సరే మీ ఇష్టము. కాకపోతే నేను చెప్పేది ఒకటి, నాన్ వెజ్ ఒకవేళ మధ్యాహ్నం తీసుకున్నాము అంటే మాత్రం నైట్ స్కిప్ చేయండి. ఆర్ ఎల్స్ ఏదైనా ఒక డేలో నాన్ వెజ్ తీసుకుంటున్నాము అంటే మాత్రం డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది గైజ్ నాన్ వెజ్. సో మళ్ళీ మధ్యాహ్నము నాన్ వెజ్ తిని, మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ నాన్ వెజ్ తిని, నెక్స్ట్ డే కూడా నాన్ వెజ్ తింటే ఏంటంటే వర్కౌట్ చేయకుండా ఉంటున్నాం కాబట్టి అది మనము ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అయిపోయి ఫ్యాట్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే మాత్రం మళ్ళీ నైట్ డిన్నర్కి కొంచెం లైట్గా తినేలాగా చూసుకోండి. సో నేనైతే ఇవే చేశాను. సో చాలా లిమిటెడ్గా తినడం, కంట్రోల్ చేసుకోవడం అయితే చేశాను. చాలామంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని అంటారు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ఏమి ఇబ్బంది ఉండదు. మీరు ఇది కన్సిస్టెన్సీగా 1 month చేయండి గైజ్. ఒక 1 month ఛాలెంజ్ లాగా తీసుకొని చేయండి, డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను కదా, నేను అలాగే చేశాను. అసలు 1 monthలో 5 kgs అయితే లూజ్ అయిపోయాను నేను. తర్వాత ఇంకో 1 monthలో 3 kgs లూజ్ అయ్యాను. సో మెల్లమెల్లగా మన బాడీలో కొంచెం కొంచెంగా తగ్గుకుంటూనే వస్తాం. డ్రాస్టిక్గా అంత ఈజీగా అయితే తగ్గము, బికాజ్ ఫస్ట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అయితే వెళ్ళిపోతుంది గైస్. వన్స్ ఒకసారి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా వెళ్ళిపోయాక కొంచెం కష్టము తగ్గడం. సో ఫస్ట్ ఈజీగా తగ్గిపోతాం 1 monthలో. ఒకసారి ట్రై చేయండి. అండ్ రిజల్ట్స్, ఒకవేళ మీకు రిజల్ట్స్ వస్తే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా షేర్ చేయండి. సో డైట్ అంటే ఒకేసారి అన్ని తినడం మానేయడము, లేకపోతే ఒక పూట తిని ఒక పూట తినకపోవడం అట్లాంటివి చేస్తే చాలామందికి నీరసం వస్తుంది, అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ అవ్వడము, లేకపోతే ఫేస్ అంతా వీక్ అయిపోవడము అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా హెల్దీ వెయిట్ లాస్ అయితే అవ్వండి, మెల్లగా అవ్వండి, ఏం కంగారు లేదు కదా, మనకు ఎవ్వరు కొట్టరు తిట్టరు. సో మెల్లమెల్లగా చేసుకుంటూ పోండి, హెల్దీ వెయిట్ లాస్ అయితే అవ్వండి. చూస్తున్నారు కదా, నాది ఆల్రెడీ నా వెయిట్ లాస్ ఎలా అయిందో మీరే చూడండి. ముందు వీడియోస్లో ఈ వీడియోస్లో చాలా ఫరక్ ఉంటుంది, చాలా విజిబుల్ చేంజెస్ ఉంటుంది బాడీలో కానీ ఫేస్లో కానీ ఏదైనా సరే. నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను అండ్ హెల్దీగా ఉన్నాను, నాకు అసలు ఏ రోజు కూడా వీక్నెస్ అయితే అనిపించలేదు. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అండ్ అప్పుడప్పుడు వర్కౌట్స్ చేస్తాను, నాకు కుదిరినప్పుడు షటిల్ ఆడుతున్నాను అండ్ వాకింగ్ చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేను, కానీ కొంచెం కొంచెంగా చేసుకుంటూ వస్తున్నాను, అయినా కూడా వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. సో నాకైతే గైజ్ మెయిన్గా బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చిందంటే బెల్లీ ఫ్యాట్ అయితే మొత్తం పోయింది గైజ్, ఆల్మోస్ట్ పోయింది. ఈ వర్కౌట్ లేకుండానే ఇంకొంచెం కష్టపడితే అది కూడా పోతుంది. సో అది దానిపైన ఇంకా నేను ఫోకస్ అయితే చేస్తున్నాను. అండ్ ఫుల్ బాడీ వెయిట్ లాస్ అయితే ఉంది గైజ్. డైట్ అంటే ఏదో కొంచెం కొంచెంగా పోవడం కాదు. నాకు ఆర్మ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ అంత ఈజీగా లూజ్ కూడా అవ్వదు, కానీ
ఈ డైట్ వల్ల నా ఆర్మ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది గైస్. థైస్ కానీ బాడీ ఫుల్ బాడీ స్టమక్ బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది. సో డెఫినెట్లీ మీరు డైట్ అయితే ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో నేను ఇంకా ఏం చేస్తున్నానో ఈ వెయిట్ లాస్ జర్నీలో, ఇంకా ఏమేమి చేస్తున్నానో వెయిట్ లాస్ అవ్వడానికి అనేది నేను మీతో డెఫినెట్గా చెప్తానే ఉంటాను, మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా నాతో ఈ జర్నీలో ఉండాలి, వెయిట్ లాస్ జర్నీలో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నా బాడీలో అయితే చేంజెస్ వచ్చాయని చెప్పాను కదా. సో దానివల్ల అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి 1 మంత్ ఈజీగా పడుతుంది గైస్. ఈ డైట్ 1 మంత్ కన్సిస్టెన్సీగా చేస్తే మాత్రం ఖచ్చితంగా 1 మంత్లో రిజల్ట్స్ వస్తుంది. 1 మంత్ తర్వాత కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనమే ఈజీగా మోటివేట్ అవుతాము, మనకి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అని అనిపిస్తుంది. సో నేనైతే అలానే అవుతున్నాను. సో ఏ డ్రెస్ వేసుకున్నా, ఓల్డ్ డ్రెస్సెస్ వేసుకున్నా ఈజీగా ఫిట్ అయిపోతుంది. అండ్ కొంచెం మంచి లుక్ కనిపించడంలో ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నాకైతే అసలు ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ గైస్. వెయిట్ లాస్ అనేది ఏ హడాబుడి లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేస్తూ అవ్వండి. సో అదే నేను చెప్పొచ్చేది. ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఇంకా వర్కౌట్ చేస్తున్నానని చెప్పాను కదా. సో మెయిన్గా నేను చేయాల్సింది, నాకు ఈ డబల్ చిన్ చాలా ఉంటుంది గైస్. ఇప్పుడు నేను ఇంకా మొత్తం అంత వెయిట్ లాస్ అయిన తర్వాత బాగా ఫీల్ అయ్యేదైతే ఈ డబల్ చిన్ గురించి గైస్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది కూడా ఇంకా లూజ్ అయితే నేను మీతో డెఫినెట్గా షేర్ చేస్తే. సో ఇదైతే పాటించండి. అండ్ చేంజెస్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నాతో పాటు మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయండి. సో అందరం కలిసి చేద్దాము. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్ గైస్. బాయ్.